సెప్టెంబర్ 9 నుంచి యుఏఈలో ఆసియా కప్ 2025 జరగనుంది. 8 జట్లు పాల్గొనే ఈ టోర్నీ సెప్టెంబర్ 28న ఫైనల్తో ముగుస్తుంది. ఈ మెగా ఈవెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ముంబైలో జరిగిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశంలో ఆసియా కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. అయితే ఈ జట్టు ప్రకటన అభిమానుల్లో భిన్నాభిప్రాయాలను రేకెత్తించింది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ను పక్కన పెట్టడంపై క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ శ్రేయస్ కు ఎటువంటి తప్పు లేదని, తమ నుంచి కూడా తప్పు జరగలేదని చెప్పారు. కానీ గత కొంతకాలంగా అగర్కర్ తీసుకుంటున్న సెలక్షన్ నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో శ్రేయస్ కు అవకాశం ఇవ్వలేదు. వైట్ బాల్ క్రికెట్ పై ఫోకస్ చేయమని చెప్పారు. కానీ ఇప్పుడు వైట్ బాల్ టోర్నీ వచ్చేసరికి కూడా అతడిని పక్కన పెట్టారు. శ్రేయస్ అయ్యర్ గత 2 ఐపీఎల్ సీజన్లలో అద్భుతంగా రాణించాడు. 2024లో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. 2025లో పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు చేర్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ను కూడా గతంలో ఫైనల్స్ కు తీసుకెళ్లాడు. అటువంటి ప్రభావవంతుణ్ణి ఎంపిక చేయకపోవడంపై వెనుక భారీ కుట్ర ఉందని అభిమానులు ఆరోపిస్తున్నారు. శుభ్మన్ గిల్ ను భవిష్యత్ కెప్టెన్ గా చూపించే క్రమంలో శ్రేయస్ వంటి ఆటగాళ్లను తొక్కేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నిర్ణయాలు టీమిండియాకు భవిష్యత్తులో నష్టం కలిగించవచ్చని అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ లో తెలపండి.